హలో గుడ్ మార్నింగ్ అందరికీ. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ట్రేడ్ తీసుకోవడానికి ముందు అనాలిసిస్ చేద్దాం. సో ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. కంప్లీట్గా డే టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఆల్రెడీ షార్ట్ జస్ట్ నోటిఫికేషన్ పెట్టాను. జస్ట్ వీక్లీలో ట్రెండ్ ఎలా ఉంది, డైలీలో ఎలా ఉంది, ఇవన్నీ మెన్షన్ చేయడానికి. సో అన్ని టైం ఫ్రేమ్లోనే బులిష్లో ఉంది ఎక్సెప్ట్ ఆఫ్ డే టైంలో. ఓకే. సో మనం ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో కంప్లీట్గా మనం కూడా ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే మెన్షన్ చేశాను 50% అని ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాను. ఆ ప్రీమియంలో మార్కెట్ ఇప్పుడు ఎంటర్ అయింది. మార్కెట్ బీరిష్లో ఉంది అండ్ మార్కెట్ ప్రీమియంలో ప్రీమియం లెవెల్స్లో ఎంటర్ అయిందంటే సో ఖచ్చితంగా అక్కడి నుంచి రిజెక్షన్ వస్తుందని చెప్పి సెల్లింగ్ వస్తుందని చెప్పి కొద్దిగా గొప్ప ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. లైక్ ఎప్పుడైనా డిమాండ్ ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందనుకోండి, ఖచ్చితంగా డిస్కౌంట్లో వచ్చింది అంటే మనం ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో దానికంటే కొద్దిగా తక్కువ డబ్బుల్లో ఇప్పుడు వాల్యూ మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా డిస్కౌంట్ లెవెల్లో నుంచి మళ్ళీ కొద్దిగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. లైక్ మనం కూడా ఏదైనా కొనేటప్పుడు డిస్కౌంట్స్లో కొనడానికి వెయిట్ చేస్తాం కదా, ఎప్పుడు తగ్గుతుందని చెప్పి. సేమ్ అలాగే దాని ఆపోజిట్ సైడ్ సెల్లింగ్ సైడ్ ఉన్న వాళ్ళందరూని ప్రీమియంలో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అక్కడ సెల్ చేయాలనుకుంటారు. సో మార్కెట్ ఇప్పుడు సెల్లింగ్ సైడ్ ఇక్కడి నుంచి ఇది ఏదైతే ఫాల్ తీసుకొచ్చారో వాళ్ళు దాంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు 50% పైన ఇప్పుడు పైకి వచ్చింది కదా. సో ఖచ్చితంగా ఇక్కడ సెల్లింగ్ అనేది కొద్దిగా యాక్టివ్నెస్ చూపిస్తారు. సో సెల్లింగ్ ఎక్కడి నుంచి అవుతుందో కూడా మనం మెన్షన్ చేసుకుంటే మనకి ఎక్కడి వరకు టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కూడా మనకి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మార్కెట్ ప్రీమియంలో వెళ్ళింది. ఓకే. అండ్ ప్రీమియంలోకి వెళ్ళిన తర్వాత ప్రీమియంలో మనం ఎక్కడ ఉన్నాం, ఇండ్యూస్మెంట్ సప్లైలో ఉన్నాం. సో ఇది మనకు కంప్లీట్గా ఇండ్యూస్మెంట్ సప్లై. ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే పెట్టానో యాక్చువల్లీ ఓకే, ఈ రెడ్ కలర్ లైన్ నుంచి ఈ పైన ఏదైతే జోన్ పెట్టానో ఇక్కడ వరకు మనదంతా ఒక ప్రీమియం ఇండ్యూస్మెంట్ ఏదైతే అన్మిటికేటెడ్ జోన్ ఉందో అది. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి లోవర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ కరెక్ట్ రావడం ఇవన్నీ చూపించింది. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొద్దిగా రిజెక్షన్ రావచ్చు అని చెప్పి. సో రిజెక్షన్ వస్తుంది, బట్ ఎక్కడి వరకు వస్తుంది, ఇప్పుడు మనకి ఇదంతా పైనుంచి ఇక్కడ వరకు ఎలాగైతే ఒక ఇదిగోండి ఈ హైయర్ పాయింట్ నుంచి ఈ లోవర్లో పాయింట్ వరకు మనకు ఒక లెగ్ కింద కన్సిడర్ చేసాం కదా. సో అలాగే ఇక్కడ కూడా మనం ఏదైతే మూమెంట్ ఇక్కడ ఈ లో నుంచి వచ్చిందో ఈ లో నుంచి ఇప్పుడు ఈ లెవెల్ వరకు ఎక్కడి వరకు అయితే వెళ్ళిందో అక్కడ వరకు మనం సేమ్ అలాగే ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుందాం. ఓకే. సో ఈ విధంగా మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుందాం. ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాక మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు, ఇప్పుడు ఇందులో కూడా ప్రీమియం డిస్కౌంట్ ఉంటుంది కదా. సో డిస్కౌంట్లోకి వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డిస్కౌంట్లో ఏదైనా ప్రాపర్ వ్యాలిడ్ డిస్కౌంట్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా డిమాండ్కే రావాలని చెప్పి రూల్ ఏం లేదు. అది ఫేర్ వాల్యూ గేప్ నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ ఇది రావాలి అంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. సో ఈ గ్రీన్ క్యాండిల్ లో ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది అనుకోండి, మనం ఇప్పుడు ఈ ఫిబ్ లెవెల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఓకేనా. అప్పటి వరకు మనం ఎటువంటి లైక్ ఫిబ్ లెవెల్స్ కానీ పెట్టుకోం డే టైం ఫ్రేమ్ ప్రకారం, ఈ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం. బట్ దీనికంటే కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం, లైక్ 1 అవర్లో. ఓకే. సో 1 అవర్లో ఆల్రెడీ మనకి చేంజ్ ఆఫ్ రేట్ వచ్చింది. సో 1 అవర్లో మనం ఇక్కడ సెల్ చేయొచ్చు. బట్ మన ప్రీవియస్ లోవర్ హై ఎక్కడ ఉందో చూద్దాం. సో మనం ప్రీవియస్ ఇక్కడే ఉంది. సో మనం కంప్లీట్గా అదే ఈ లోవర్ పాయింట్ నుంచి ఏదైతే ఉందో మనం ఇందాలు పెట్టుకున్నాం డే టైం ఫ్రేమ్లో అక్కడి నుంచి సో మనం ఈ పై వరకు పెట్టుకుందాం. ఈ రేంజ్లో మనకి ప్రీమియం డిస్కౌంట్ ఎక్కడ వస్తుంది అనేది చూస్తే ఆల్మోస్ట్ ఒక్క నిమిషం కరెక్ట్గా పెట్టుకుందాం. సో 49,800 900 బిలోలోనే మనకి డిస్కౌంట్ లెవెల్ వస్తుంది. సో మనం డిస్కౌంట్ లెవెల్ వరకు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రీమియంలో కూడా మనకి డిమాండ్స్ ఉన్నాయి. దాన్ని కూడా రెస్పెక్ట్ చేసి మళ్ళీ మార్కెట్ మూవ్ అవుతుంది అంటే వస్తుంది, కొద్దిగా కరెక్షన్ వస్తుంది, మళ్ళీ దాని తర్వాత ట్రెండ్ కంటిన్యూషన్ ఫాల్కే అవుతుంది. సో మ్యాక్స్ నేను ఇప్పటి నుంచి మార్కెట్ ఒక 3,000 పాయింట్స్ 3,000 అయినా 49,800 900 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడున్న వాల్యూ వరకు చూస్తే ఒక 1,500 పాయింట్స్ ఈజీగా పడవచ్చు. సో మార్కెట్ సో ఈ 1,500 పాయింట్స్ మనం గ్రాప్ చేయొచ్చో లేదనేది ఈరోజు ఈ మార్కెట్ అయితే నేను ఇప్పుడు నాకు వ్యూ తెలిసింది బీరీ సైడ్ ఉందని చెప్పి డే టైం ఫ్రేమ్ ప్రకారం నేను తీసుకుంటూ వెళ్తున్నాను. సో డిస్కౌంట్ లెవెల్లో కరెక్షన్ రావచ్చు ఈ పర్టికులర్ లెగ్లో. సో డిస్కౌంట్లో తీసుకురావడానికి ఇక్కడ మధ్యలో ఏదైనా హడల్స్ ఉన్నాయంటే ఎటువంటి హడల్ నాకైతే కనిపించట్లేదు ప్రజెంట్ టైం ఫ్రేమ్లో. అయితే డే టైం ఫ్రేమ్లో చూసినానా. సో డే టైం ఫ్రేమ్ నుంచి మనం కొద్దిగా లో టైం ఫ్రేమ్లోకి వస్తే మనకి ఆల్రెడీ ఎప్పుడైతే ప్రీవియస్ పుల్ బ్యాక్ లో బ్రేక్ అయిందో మనకి ఇక్కడ నుంచి ఒక లెగ్ ప్రీమియం అండ్ డిస్కౌంట్ పెట్టుకోవడానికి ఒక లెగ్ దొరికింది. సో కంప్లీట్గా పెట్టుకుంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో 50% లెవెల్ ఈ కంప్లీట్ లెగ్. ఓకే. ఈ కంప్లీట్ లెగ్కి 50% లెగ్ ఇది డిస్కౌంట్లోకి, ఇది కిందనంతా డిస్కౌంట్ అండ్ పైనంతా ప్రీమియం. ఓకే. సో మార్కెట్ ఇప్పుడు ప్రీమియంలో ట్రేడ్ చేస్తుంది కాబట్టి ప్రీమియం నుంచి మనం
నెక్స్ట్ హడల్ ఎక్కడి వరకు రావచ్చు అని చెప్పి చూస్తే లాస్ట్ పుల్ బ్యాక్ ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ కూడా మనకి కొద్దిగా మంచి డిమాండే, బట్ మంచి డిమాండే కానీ ప్రీమియంలో ఉండడం వల్ల ఈ కంప్లీట్ లెగ్లో ప్రీమియంలో ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది కరెక్షన్ పుల్ బ్యాక్ ఇస్తుంది. లైక్ ఇప్పుడు మార్కెట్ ఇలాగ వచ్చినప్పుడు ఈ లెవెల్కి వచ్చిన తర్వాత పుల్ బ్యాక్ ఇవ్వచ్చు, పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా, ఎందుకంటే ఇంకా మన డిస్కౌంట్లో రాలేదు కదా. సో ఈ డిస్కౌంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు హైర్ హైని బ్రేక్ చేసుకుంటూ. ఓకే, ఇది రాబోయే రోజుల్లో నా ట్రేడ్ ప్లాన్. ఈ రోజు అయితే కంప్లీట్గా నేను బీరిష్ సైడ్ ఉంటాను, బీరిష్ సైడ్కే ప్లాన్ చేస్తాను. ఓకే, బట్ డే టైం ఫ్రేమ్లో మనం డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మనం ఆ లెగ్ ఏదైతే ప్రీమియం డిస్కౌంట్ లెవెల్ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి, అప్పుడు మాత్రం మనం ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుందాం. బట్ డే టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మనం ప్రీమియం నుంచి వస్తున్నాం కాబట్టి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేయడానికి ఒక డిస్కౌంట్ లెవెల్ అదే మనకి ట్రెండ్ కంటిన్యూ చేయడానికి ఒక మంచి డిమాండ్ కావాలి కాబట్టి దానికంటే కొద్దిగా లో టైం ఫ్రేమ్లో వెళ్ళి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాను. ఆ విధంగా నేను ఇప్పుడు అనాలిసిస్ చేశాను. సో చూద్దాం, ఈరోజు ఏదైనా ట్రేడ్స్ కానీ నాకు వెంటనే దొరికితే నేను దాన్ని కంటిన్యూ చేస్తాను వీడియోలో మీకు చెప్పడానికి. ఓకే, థ్యాంక్ యూ.